హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ప్రేమ. రచన వసుంధర గారు. ఈ కథ జూన్ 1990 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? ఇంట్లో ఎంతో గారంగా పెరిగిన సుభద్రకు కొత్తగా పెళ్ళయింది. ఆమెకు బొత్తిగా వంట రాదని తల్లి భయపడితే, నేను వంట అయితే ఎప్పుడూ చేయలేదు కానీ చూసి నేర్చుకుంటూనే ఉన్నాను. ఈరోజు వంట నేనే చేస్తాను చూడు అంటూ కాపురానికి వెళ్లే ముందు తనే వంట చేసింది. ముగ్గురు మనుషులకు ఎంత వండాలో ఉజ్జాయింపు తెలియక సుభద్ర కాస్త తక్కువగా వండితే అదెంతో బాగుందని తండ్రి అంతా తినేసి కాస్త మిగిలితే బలవంతాన భార్య చేత తినిపించాడు. సుభద్రకు రవ్వంత కూడా మిగల్లేదు. మీ నాన్నెప్పుడూ ఇంత తిండి తినలేదు, చాలా గొప్పగా వండావు అంటూ కూతుర్ని మెచ్చుకుని మళ్ళీ వండి పెట్టింది సుభద్ర తల్లి. సుభద్ర కాపురానికి వెళ్ళింది. అత్తవారింట్లో అంతా సుభద్రనెంతో అభిమానంగా చూసుకునేవారు. గారంగా పెరిగిన పిల్ల కదా అని ఏ పని చేయనిచ్చేవారు కాదు. తనే వంట చేయాలని సుభద్రకు కోరికగా ఉండేది. అత్తగారేమో, నీకెందుకే ఇలాంటి పనులు, నువ్వు శుభ్రంగా తిని కూర్చో, ఖాళీ ఉంటే ఇంటిని అందంగా అలంకరించు అనేది. ఒకరోజు అత్తగారు, మామగారు, ఆడపడుచులు, మరుదులు అంతా కలిసి ఏదో పని మీద పొరుగురు వెళ్ళారు. వాళ్ళు 4 రోజుల దాకా తిరిగి రారు. ఇంట్లో సుభద్ర, భర్త మాత్రమే మిగిలారు. భర్త పూటకూళ్ళింటి నుంచి తెప్పిస్తానన్నా వినకుండా సుభద్ర ఆ రోజు తనే వంట చేసింది. భర్త ఆమె వంట రుచి చూసి అద్భుతమని మెచ్చేసుకుని మొత్తం అంతా తినేశాడు. సుభద్రకు మెతుకు కూడా మిగల్లేదు. అప్పుడు భర్త విచారించి ఆమె కోసం పూటకూళ్ళింటి నుంచి భోజనం తెప్పించాడు. రాత్రి కూడా అలాగే జరిగింది. ఇంత బాగా వంట చేస్తుంటే నిగ్రహించుకోవడం కష్టంగా ఉంది, నువ్వేమీ అనుకోవద్దు అంటూనే భర్త మొత్తం వండిందంతా తినేసి భార్యకు పూటకూళ్ళింటి నుంచి భోజనం తెచ్చాడు. తనకు కాస్త మిగల్చమనడానికి సుభద్ర మొహమాట పడింది. అయితే మన వాళ్ళంతా తిరిగి వచ్చాక అందరికీ నేనే వంట చేస్తానని చెప్పండి, తిని కూర్చోవడం నాకు సిగ్గుగా ఉంది అని సుభద్ర భర్తకు చెప్పింది. వద్దు, నువ్వు వండావంటే ఎంత వండినా చాలదు. ఇప్పుడు నేను తిన్నట్లే అంతా తిన్నారంటే అంత సంపాదన నా వల్ల కాదు. ఏదో ఇలాగే పాత పద్ధతిలో సాగిపోని అని భర్త సుభద్రకు చెప్పాడు. అలా 2 రోజులు గడిచాయి. 3వ రోజు భర్త పూటకూళ్ళింటికి వెళ్ళిన సమయానికి సుభద్రను పలకరించడానికి పొరుగింటావిడ వచ్చి, ఏంటమ్మా, రోజు నీ మొగుణ్ణి పూటకూళ్ళింటికి పంపుతున్నావు? కాపురానికి వచ్చి ఇంతకాలమైంది, ఇంకా నీకు వంట రాదా అని అడిగింది. సుభద్ర ఆమెకి తన ఇబ్బంది చెప్పుకుంది. ఇంతేనా, దీనికి ఒకటే మందు, వంట కాగానే ముందుగా నువ్వే భోంచేసి అప్పుడు నీ భర్తకు వడ్డించు. ఇలా అత్తగాడు రోజు పూటకూళ్ళింటికి పరిగెత్తనవసరం లేదు అని పొరుగింటావిడ సుభద్రకు సలహా ఇచ్చింది. ఈ సలహా సుభద్రకు నచ్చింది. రాత్రికి వంట చేసినప్పుడు సుభద్ర ముందు తనే భోంచేయబోయి తెల్లబోయింది. అన్నం సరిగ్గా ఉడకలేదు, కూరలో ఉప్పెక్కువ, పులుసు పుల్లరొడ్డు, పచ్చడి నిండా కారం. అయ్యో, నేను తిందామనుకుంటే ఈరోజు వంట బాగా రాలేదే అనుకుని బాధపడింది సుభద్ర. ఎలాగో భర్తకు పూటకూళ్ళింటికి వెళ్ళడం తప్పదు, ఇద్దరికీ తెమ్మని చెబుదామనుకున్నాక సుభద్రకు ఆలోచన వచ్చింది. బాగా వచ్చినప్పుడు భర్త సుష్టుగా భోంచేసి తనను మెచ్చుకుంటున్నాడు. ఈరోజు వంట బాగా రాలేదు, రుచి చూస్తే ఏమంటాడో, తన వల్ల తప్పు జరిగితే భర్త ఎలా తిడతాడో తెలుసుకోవాలని రాత్రి సుభద్ర భర్తకు వడ్డన చేసింది. అయితే అతడేమాత్రమూ మాట్లాడకుండా మరీ అడిగి వడ్డించేసుకుంటున్నాడు. సుభద్ర ఇక భరించలేక, అయ్యో, అన్నం ఉడకలేదు, కూర నిండా ఉప్పు, పచ్చడి కారం, పులుసు పులుపు, ఎలా తింటున్నారండి అంది. భర్త ఆశ్చర్యపోయి, ఇదంతా నీకెలా తెలుసు అన్నాడు. వంట చేశాక రుచి చూశాను అని సుభద్ర జరిగింది చెప్పింది. నీకు నా మీద ఎంతో ప్రేమ, రుచి చూశాక నీ వంట కూడా నన్ను తిననివ్వవన్నమాట. ఇంతకాలం రుచి చూసే నాకు భోజనం పెడుతున్నావనుకుని మనసులో బాధపడుతున్నాను. నీ ప్రేమ నాకు అర్థమై
ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు సుభద్ర భర్త. అతడు తన ప్రేమను మెచ్చుకున్నందుకు సుభద్ర సిగ్గుపడింది. ప్రతిరోజు తను అలాగే వండుతోంది. వంక పెడితే తన మనసు నొచ్చుకుంటుందని మారు మాట్లాడకుండా మొత్తం వంటంతా తినేసి తనకేమీ మిగలకుండా చేస్తున్నాడు. తన కోసం పూటకూళ్ళింటి నుంచి మంచి భోజనం తెచ్చి పెడుతున్నాడు. అలాంటి భర్త ప్రేమ ముందు తన ప్రేమ ఏ పాటిది? కాపురానికి వెళ్లే ముందు కన్న తండ్రి కూడా ఇలాగే తన ప్రేమను చూపించాడు. తన వంట తనకు మిగలకుండా చేసేవారందరూ తన్ను నిజంగా ప్రేమిస్తున్నట్లు గ్రహించిన సుభద్ర పట్టుబట్టి వంట బాగా చేయడం నేర్చుకుంది. ఇదండి వసుంధర గారి రచన ప్రేమ అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.